ఎల్బీ స్టేడియం దగ్గర మాజీ హోంగార్డు హల్చల్ చేశాడు. సెల్ టవర్ ఎక్కి మాజీ హోంగార్డు వీరంగం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులను తొలగించారని ఆవేదనతో టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అన్ని డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించామని, ఉద్యమంలో పాల్గొన్నామని అయినా తమపై విపక్ష కొనసాగించారని వ్యక్తి అంటున్నారు. మాపై అప్పటి ప్రభుత్వం కనికరించలేదని ఆవేదన చెందాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని టవర్ ఎక్కిన వ్యక్తి డిమాండ్ చేశాడు. ఎల్బీ స్టేడియం దగ్గర మాజీ హోంగార్డు హల్చల్ చేశాడు. సెల్ టవర్ ఎక్కి మాజీ హోంగార్డు వీరంగం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులను తొలగించారని ఆవేదనతో టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించామని, ఉద్యమంలో పాల్గొన్నామని అయినా తమపై వివక్ష కొనసాగించారని వ్యక్తి అంటున్నారు. మాపై అప్పటి ప్రభుత్వం కనికరించలేదని ఆవేదన చెందాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని టవర్ ఎక్కిన వ్యక్తి డిమాండ్ చేశాడు. కలిసిరు మీరు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ అన్న మీరు అన్న పీసీఆర్ డైరెక్ట్ ఫోన్ ఇన్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి, ఆ హోమ్ గార్డ్ కి సంబంధించి ఆవేదన ఏంటి? అసలు సెల్ టవర్ ఎందుకు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 250 మందిని హోంగార్డులను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో వారిని తొలగించడం జరిగింది. ఆంధ్ర అధికారులు కక్షపూరితంగా తమల్ని విధుల నుంచి తొలగించారని చెప్పి వీరాంజనేయులు, మాజీ హోంగార్డు వీరాంజనేయులు, దాదాపు 10 సంవత్సరాలుగా మేము పనిచేశాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మాకు ఎన్నో మార్లు హామీ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేము పనిచేసాం, తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేశాం. మా కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయంటూ మాజీ హోంగార్డు ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో మనం టవర్ ఎక్కిన దృశ్యాలు కూడా చూడొచ్చు. టవర్ ఎక్కి తన ఆందోళనను వ్యక్తం చేస్తున్నాడు. 250 మంది గత ప్రభుత్వంలో వివక్షకు గురై గత ప్రభుత్వం కేసీఆర్ని కూడా మేము ఎన్నో మార్లు కలిసాము. మాకు హెల్త్ కార్డులు ఉన్నాయి, ఐడి కార్డులు ఉన్నాయి, మాకు అన్ని గుర్తింపు కార్డులు ఉన్నాయి, మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, మాకు జీతాలు కూడా ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్లను మేము ఎన్నో మార్లు కలిసాము, మా చెప్పులు అరిగేలా తిరిగాము. 250 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విధుల నుంచి బహిష్కరణకు తొలగింపుకు గురైనటువంటి 250 కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేసీఆర్ మా 250 కుటుంబాలను మోసం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మాకు హామీ ఇచ్చి ఎన్నోసార్లు తిరిగి మేము వేడుకున్నా కూడా పట్టించుకోలేదని చెప్పి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీరాంజనేయులు ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి ఈ టవర్ ఏదైతే ఫ్లడ్ లైట్లకు సంబంధించినటువంటి టవర్ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం అయినా మాకు ఉద్యోగాలను విధుల్లోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వీరాంజనేయులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వీరాంజనేయులు గారు, హలో హలో అన్న, మీరు ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఎన్నిసార్లు కలిసి వేడుకున్నారు మీరు? హలో హలో అన్న, ఇప్పుడు వినిపిస్తుందా మీకు? చెప్పండి మీరు ఎన్నిసార్లు కలిశారు గత ప్రభుత్వంలో? ఏమన్నారు అప్పుడు? మిమ్మల్ని ఏమని చెప్పారు?
ఓకే అన్న చెప్పండి. తీసుకుంటామని చెప్పారు. ఓకే. అయితే దీన్ని మన సీతక్క గారును బట్టి విక్రమార్ గారిని రిక్వెస్ట్ చేసి, సార్ ఇది ఇట్లా అన్యాయం జరిగింది సార్, ఇట్లా ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని ఇట్లా తీసేసారు, మీరు అసెంబ్లీలో కొంచెం చెప్పండి సార్ అంటే అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడారు ఓకే ఇష్యూ గురించి. 2 సెషన్లో మాట్లాడారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తే సార్ కూడా మన గవర్నమెంట్ వచ్చినాక తీసుకుంటాం అని చెప్పారు. వీళ్ళు కూడా మన గవర్నమెంట్ వచ్చినాక తీసుకుంటాం అని చెప్పారు. ఇక వెయిట్ చేసినాం. ఆ గవర్నమెంట్ లో కలిసి అందరినీ కలిసి అలసిపోయినాం. డీజీ గారిని 10 ఏళ్ళుగా మీరు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా మీరు తిరుగుతూనే ఉన్నారు మిమ్మల్ని విధిలోకి తీసుకోవాలని. అవును, తిరుగుతూనే ఉన్నాం. ఎవరెవరిని కలిసిరనా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు? బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అందరినీ కలిసాం అన్న. ఆల్మోస్ట్ అన్న ఏమని హామీ ఇచ్చిరు అప్పుడు మిమ్మల్ని మీకు? ఇది పాలసీ మ్యాటర్, ఇది స్టేట్ ఇష్యూ అని అన్నారు. సరే ఇది ప్రయత్నం చేద్దామని చెప్పారు. డీజీకి చెప్పారు. డీజీ సార్ మాకు ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వలేదని మహేందర్ రెడ్డి సార్ అన్నారు. అప్పుడు మహేందర్ రెడ్డి సార్ డీజీ ఆయన గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వలేదు మాకు అని చెప్పారు. వీరాంజనేయులన్నా మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది హోంగార్డుల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. మీరు 10 ఏళ్లుగా కూడా గత ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యారు. గత ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాటం చేస్తే తెలంగాణ సాధించినామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మీకు న్యాయం జరగలేదా? జరగలేదు కదా అన్న. గత ప్రభుత్వంలో అధికారుల చుట్టూ తిరిగినాం, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినాం, అందరి చుట్టూ తిరిగినాం, మమ్మల్ని తీసుకోమని. ఓకే. వీళ్ళ చుట్టూ అప్పుడు అధికార ప్రతిపక్షం ఉన్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అప్పుడు మొత్తం తిరిగినాం అందరి దగ్గర. ఓకే అన్న. అసెంబ్లీలో 3 టైమ్స్ చేపిస్తున్నాం అన్న. 3 టైమ్స్ 4 టైమ్స్ అసెంబ్లీలో చేపిస్తున్నాం. ఓకే. అయినా కూడా మమ్మల్ని తీసుకోలేదు. వీళ్ళు హామీ ఏమి ఇచ్చిండ్రంటే ఇప్పుడు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కంపల్సరీ మిమ్మల్ని తీసుకుంటామని చెప్పి. మాది ఏంటంటే మాకు జరిగిన అన్యాయం సరే ఎవరు చేసిరా చేయలేదా, వాళ్ళకి అవకాశం ఉండి చేయలేదా, అవకాశం లేక చేయలేదా మాకు తెలియదు. కానీ ఓకే రేవంత్ రెడ్డి గారును సీతక్క గారు బట్టి విక్రమార్క గారు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ 250 కుటుంబాలని నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలి, మిమ్మల్ని విధేయతలోకి తీసుకోవాలని మీరు కోరుతున్నారా? అంతే కదన్నా? అవునండి. ముఖ్యమంత్రి గారి దృష్టి దాకా పోతలేదు మాది. ఓకే ఓకే. మేము పోవాలను ఎట్లా పోవాలను మాకు దృష్టి దాకా పోతలేదు. ఓకే. ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు హామీ ఇస్తే నేను 100% దిగుతాం. ఓకే ఓకే. వీరాంజనేయులన్నా థ్యాంక్ యూ అన్న. చిన్న బతుకులు సార్, అందరి భార్యలు పెట్టి వెళ్ళిపోయి ఇంటికాడ భూములు జాగాలు అమ్ముకొని అప్పులు తెచ్చి ఈ 10-15 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్ మేము. ఓకే. రోడ్ మీద ఫుట్పాత్ ఇంటికి వచ్చేస్తాం ఆల్మోస్ట్. అదే అవును. ఇప్పుడు మీ జీవితాలను ఆదుకోవాలి, మీ కుటుంబాలను ఆదుకోవాలి, మిమ్మల్ని విధిలోకి తీసుకోవాలని చెప్పి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ ఏం లేదు, రిక్వెస్ట్ కోరుతున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. ఎస్ బిగ్ టీవీ తరపున సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి వీరాంజనేయులు మనం చూస్తున్నాం. టవర్ ఎక్కిన వీరాంజనేయులు కిందికి కూడా హామీ ఇస్తే ఖచ్చితంగా వస్తామని చెప్పినారు. మన ఛానల్ తరపున బిగ్ టీవీ తరపున ప్రత్యేకంగా ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీసులు కూడా ఆయనని కిందికి దింపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లు మేము కాళ్ళు అరిగేలా మా 250 కుటుంబాలు జీవితాలు అనేది రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు హామీ ఇస్తే నేను దిగుతాను అని చెప్పి ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది పరిస్థితి ఎల్బీ స్టేడియం వద్ద అయితే ఇంకా కొనసాగుతుంది. పోలీసులు అయితే చర్చిస్తున్నారు. తనకు హామీ ఇస్తే మాత్రం తమ కుటుంబాలని తమ విధుల్లోకి తీసుకొని మా వారిని ఆడుకుంటే 250 కుటుంబాలు 250 మంది హోంగార్డులు అన్యాయానికి గురయ్యారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తీవ్ర అన్యాయానికి గురైన మేము ఎన్నోసార్లు కేసీఆర్ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, కేటీఆర్ని, వివిధ మంత్రులను ఎంతో మందిని కలిసినా కూడా తమకు న్యాయం జరగలేదు. ఖచ్చితంగా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పి మాజీ హోంగార్డు వీరాంజనేయులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.